కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది డిసెంబర్ 5న. సో ట్రైలర్ చూసారు, సాంగ్ చూసారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? అన్న నాది తిరుపతి అన్న యాక్చువల్లీ. సో నేను ఇక్కడ జాబ్ చేసేదానికి వచ్చున్నాను. సో తిరుపతిలో పెద్ద ఫెస్టివల్ ఏందంటే తిరుపతి గంగమ్మ జాతర. సో ఆ టీజర్‌లో మీకు బాగా చూపించుంటారు. హాఫ్ గుండుతో ఉంటారు ఎవరో అల్లు అర్జున్. ఆ సీక్వెన్స్ ఎలా ఉంటదనేది చెప్తాను. సో డ్రెస్ సెన్స్ ఒకటుంటది శారీతో. సో అది ఎందుకు వస్తదంటే టాపిక్‌లో ఆ గంగమ్మ జాతరని అంత హైలైట్ చేసిన సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకనంటే అంత విజువల్స్ చూపించడం అనేది గ్రేట్ అసలు. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క ఫెస్టివల్ జరుగుతది. కానీ తిరుపతి గంగమ్మ జాతరని ఆ రేంజ్‌కి తీసుకెళ్లడం అనేది హైలైట్. ఇంకపోతే టీజర్ పరంగా వస్తే ఔట్ ఆఫ్ 5 4.5 అబోవ్ ఇయ్యొచ్చన్న. ఎందుకంటే ఆ సీక్వెన్స్ ఎక్కడ తగ్గలేదు. ఏది 'పుష్ప 1' నుంచి 'పుష్ప 2'కి సీక్వెన్స్ ఎక్కడ డౌన్ కాలేదు. ఆ లెవెల్ తీసుకొని ఎళ్తానే ఉన్నాడు సుకుమార్. అది. ఇంకా మూవీ డిసెంబర్ 5 ఇంక వెయిటింగ్ అంతే. అంటే మనం ట్రైలర్‌లో చూసాము. ఒక డైలాగ్ అయితే ఉంది. పెళ్ళాం మాటంటే ఏదైనా ఏలొచ్చని చెప్పేసి. దానికి ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు అసలు సుకుమార్ గారికి? స అదంతే ఇంక చెప్పలేమన్న. వాళ్ళ పర్సనల్‌గా ఇంకా సుకుమార్ గారు, వాళ్ళ వైఫ్ గారు వాళ్ళేదైనా మోటివేట్ చే ఐ మీన్ చెప్పలేం గదా! ఏవండీ ఇది పెట్టండి అని అనొచ్చేమో. ఆ ఫీల్‌లో ఏదైనా పెట్టుండొచ్చేమో. కానీ ఆ డైలాగ్ పెట్టడం గ్రేట్. ఎందుకనంటే ప్రతి ఒక్క ఇంట్లో గాని, మా ఇంట్లోగా తీసుకున్నా, మీ ఇంట్లో గాని, ఎవరి ఇంట్లో తీసుకున్నా గూడా అమ్మ మాట నాన్న వింటారు. అది కామన్. సో, ఆ మైండ్ సెట్‌లో సుకుమార్ ఆ డైలాగ్ పెట్టొచ్చు. దాంట్లో తప్పైతే ఏం లేదన్న. 'శ్రీలీల' సాంగు స్పెషల్ సాంగ్ ఎలా అనిపించింది కేమియో మీకు అల్లు అర్జున్ గారితో? బిఫోర్ సమంత చేసింది మనకి. సో ఆమె తర్వాత ఈమె చేసింది కదా! సో అదేమైనా ప్లస్ అవుతదంటారా మూవీకి? మైనస్ అవుతదంటారా 'శ్రీలీల' పెర్ఫార్మన్స్? అన్నా కంపేర్ టు 'పుష్ప 1' సమంత గారితో తీసుకుంటే దాంట్లో 'ఊ అంటావా ఊహూ అంటావా' అనే ఆ సాంగ్ ఉంది గదా! జనాలు ప్రతి ఒక్క ఆడియన్స్ దాన్ని 'ఊ అంట' అనే డైలాగ్‌లోనే హైప్‌కి ఎళ్లారు. సో, ఇప్పుడు 'పుష్ప 2'లోకి ఇది 'కిసుక్' అనే సాంగు అరే చిన్న సీక్వెన్స్ ఒక ఫోటో అన్న సెంటెన్స్ పైనే సాంగ్ ఫార్మేషన్ ఉంది గాబట్టి ఇదెక్కడో డౌన్ అయినట్టే ఉంది. కానీ ఆహ్, మనకి మూవీ చూసేంత వరకు చెప్పలేం. అది ఎలా పీక్స్‌కెళ్తదా, డౌన్ అవుతదనే చెప్పలేం. అది. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు 'పుష్ప 2' కోసం డిసెంబర్ 5కి. ఈగర్‌లీ వెయిటింగ్ అన్న 'పుష్ప 2' డిసెంబర్ 5కి ఇంకంతే తగ్గేదే లేదు. థాంక్ యూ బ్రో. థాంక్ యూ అన్న.